నమస్తే, నేను మీ డాక్టర్ భువనగిరి ఫణిపవన్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఈ అభ్యాస్ అకాడమీ. మనకి 26-27 విద్యా సంవత్సరం అనేటువంటిది ఇంకొన్ని నెలల్లో మొదలు కాబోతుంది. ఈ క్రమంలో మా అనుబంధ పాఠశాలలు అడ్మిషన్ టైంలో కానీ లేదా పీటీఎంలో కానీ పేరెంట్ టీచర్ మీటింగ్లో కానీ సాధారణంగా తల్లిదండ్రులు అడిగేటువంటి ప్రశ్నలు, వారికి ఉన్నటువంటి కొన్ని అనుమానాలు తీర్చేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాం. సో ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఆవశ్యకత ఏమి, సో అలాగే ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు కొన్ని టైటిల్స్గా తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ముందుగా ఫస్ట్ పేరెంట్ అడిగేది ఏంటంటే, అసలు ఎందుకండి ఫౌండేషన్ ప్రోగ్రామ్, వై ఫౌండేషన్ ప్రోగ్రామ్? మనకి స్టేట్ ఆర్ సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ లేదా ఐసిఎస్ఈ బోర్డు ఏదో ఒక బోర్డు ఉంది. దానిలో రెగ్యులర్గా మనకి కరికులం అనేటువంటిది రన్ అవుతూ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంటే మళ్ళీ ఈ యొక్క ఒలింపియాడ్ ఫౌండేషన్ కానీ ఐఐటి ఫౌండేషన్ కానీ అవసరం ఏమి? ఈరోజు మీరు చూసినట్లయితే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అంటే విద్యార్థి స్టేట్ కానీ సిబిఎస్ఈ బోర్డు కానీ లేదా ఐసిఎస్ఈ బోర్డు కానీ వీటిలో విద్యార్థి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్ రాస్తాడు. కానీ ఈరోజు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్లో, అది మనం మ్యాథ్స్ స్ట్రీమ్ తీసుకున్నా, ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకున్నా, ఏ స్ట్రీమ్ తీసుకున్నా, వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటివి దేశవ్యాప్తంగా ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. సో పేరాలు రాయడం అనేటువంటిది డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, పిన్ పాయింటెడ్గా ఒక ఆన్సర్ని కనుగొనటం అనేటువంటిది ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. దీనికి ప్రిపేర్ అయ్యేటువంటి పద్ధతి, దీనికి ప్రిపేర్ అయ్యేటువంటి పద్ధతి చాలా తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ మార్కుల పద్ధతి, ఇక్కడ మార్కుల పద్ధతి అనేటువంటిది చాలా తేడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో స్టూడెంట్ ఏది రాసినా కూడా కొన్ని మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లో పిన్ పాయింటెడ్గా కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ విలువలతో రాస్తే మాత్రమే వానికి మార్క్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్కి విద్యార్థి బాగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే వాళ్ళు రెగ్యులర్ కరికులంలో చదువుతూ ఉన్నారో దానికి ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఫౌండేషన్ ప్రోగ్రామ్. దాన్ని మనం ఒలింపియాడ్ ఫౌండేషన్ అన్నా, ఐఐటి ఫౌండేషన్ అన్నా, ఇట్ ఈస్ ఫౌండేషన్ ఫర్ లైఫ్. సో ఏం చేస్తుందిరా అంటే ఫౌండేషన్ ప్రోగ్రాము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేస్తుంది. ఇంకా ఏం గ్యాప్ ఉందండి అని అంటే, ఎస్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగేటువంటి టాపిక్స్ వేరు, రెగ్యులర్ కరికులంలో ఉండేటువంటి టాపిక్స్ వేరు. సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అవసరమైనటువంటి టాపిక్స్ని ఈ యొక్క పీరియాడికల్గా వారి యొక్క మానసిక స్థాయికి అనుగుణంగా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా విద్యార్థి రేపొద్దున జరిగేటువంటి నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈజీగా వాళ్ళు రాణించడం జరుగుతుంది. దానికి ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది వస్తుంది. బాగుందండి, మరి ఏంటండి ఈ యొక్క ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, లేదా ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎస్, ఇందాక చెప్పినటువంటి విధంగా, అంటే నేను ఒక ఫిజిక్స్ టీచర్ని కాబట్టి ఒక ఫిజిక్స్ టాపిక్ని తీసుకొని సౌండ్ అనేటువంటి టాపిక్ తీసుకుందాం, లేదా లైట్ అనేటువంటి టాపిక్ని తీసుకుందాం. మనకి స్టూడెంట్కి ఈ యొక్క ఇన్ ద నేమ్ ఆఫ్ ఐఐటి ఫౌండేషన్ ఆర్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఏం చేస్తాము అని అంటే, వాళ్ళకి డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ బేస్డ్ క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటి క్వశ్చన్స్ని మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి కాన్సెప్ట్ మీద కూడా వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్, అంటే రకరకాలైనటువంటి క్వశ్చన్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అదే కాన్సెప్ట్, అంటే లైట్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది, సో లైట్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ మీద ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు. అలాగే సౌండ్ యొక్క వెలాసిటీ డిఫరెంట్ మీడియంలో ఎంత ఉంటుంది, సౌండ్కి సంబంధించిన విషయాలు ఏంటి, ఇలా విద్యార్థిలో లాజికల్ స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా, సో నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అండ్ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వెన్ టు స్టార్ట్ దిస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్? ఈ అభ్యాస్ అకాడమీ నుంచి తీసుకున్నట్లయితే, సో మనము ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది 6th to 10th గ్రేడ్ వాళ్ళకి ఇస్తున్నాం. ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది 1 to 5th గ్రేడ్కి ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎప్పుడు నుంచి బిగిన్ చేయాలి అని అంటే, ఈరోజు మనకు ఉన్నటువంటి విద్యార్థి అటామిక్ ఏజ్లో ఉన్నాడు, కమ్యూనికేషన్ ఏజ్లో ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు చేతిలో ఉంది. ఒకప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, మొన్న జరిగినటువంటి స్పేస్ రాకెట్ ఫెయిల్ అయింది, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఒక 10 రకాల పేపర్లు, 10 రకాల పుస్తకాలు చూస్తే దొరికేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే, ఒక చిన్న వాయిస్ నోట్ ఇచ్చేస్తే మొత్తం కూడా గూగుల్ చెప్పేటువంటి పరిస్థితి, చాట్ జీపీటీ చెప్పే పరిస్థితి. మరి అలాంటి కమ్యూనికేషన్ ఏజ్లో విద్యార్థి యొక్క ఎబిలిటీస్ చాలా ఉన్నాయి. సో 1 to 5th గ్రేడ్కి మనము ఈ యొక్క ఒలింపియాడ్ కరికులం అని ఆబ్జెక్టివ్ కరికులంని మనం ఇంట్రడ్యూస్ చేశాము. అలాగే ఐఐటి ఫౌండేషన్ అన్నటువంటిది 6th to 10th గ్రేడ్కి వస్తుంది. సో ఎంత తొందరగా విద్యార్థి మొదలు పెడితే వారి యొక్క ఎబిలిటీస్ని అంత తొందరగా వాళ్ళు ఉపయోగించుకున్నట్లు అవుతుంది. మరొక్క మారు చెప్తున్నాను, ఇది విద్యార్థికి బర్డెన్ కాదు.
సో ఇక్కడ ఎవరు ఎర్లీగా చేశారు అని అంటే, అయితే కొంతమంది పేరెంట్స్కి ఇంకొక అపోహ ఉంటుంది, సార్ ఇది బోర్డ్ ఎగ్జామినేషన్స్కి ఎలా పనిచేస్తుంది అంటే ఇది మనకి స్టేట్ బోర్డు వాటికి ఎలా పనిచేస్తుంది. సార్ ఇక్కడ మనము ఇన్ ద నేమ్ ఆఫ్ ఫౌండేషన్ ప్రోగ్రాము, ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రాంలో మనం నేర్పే కంటెంట్ అనేటువంటిది స్టేట్ బోర్డు ఆర్ సిబిఎస్ఈ బోర్డుకి రిలేటెడ్గా ఉంటుంది. అంటే అందులో చదువుకున్న మ్యాథ్స్కి ఎక్స్టెన్షన్, అందులో చదువుకున్న సైన్స్కి ఎక్స్టెన్షన్గా ఉంటుంది. వాళ్ళకి తెలియనటువంటి అంశాలు చైనీసు, జపనీసు మనం ఇక్కడ టీచ్ చేయట్లేదు. సో దీని ప్రిపరేషన్ ద్వారా ఏం జరుగుతుంది, విద్యార్థిలో ఆ సబ్జెక్ట్ ఇంకా డెప్త్గా వస్తుంది. దాని ద్వారా ఏం జరుగుతుంది, విద్యార్థి రెగ్యులర్ ఎగ్జామినేషన్లో కూడా బాగా రాణించడం జరుగుతుంది. సో ఇది ఎంత మాత్రము కూడా బర్డెన్ అనేటువంటిది కాదు. స్టేట్ సిలబస్ ఆర్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్కి ఇది ఎప్పుడూ ఉపయుక్తంగానే ఉంటుంది. చాలా చోట్ల చాలామంది పేరెంట్స్ అనే మాట ఏంటంటే, సార్ మా వాడు డల్లర్ అండి, మా వాడికి ఇది ఎందుకండి, లేకపోతే మా వాడు మెరిట్ కాదండి, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. చిన్న అప్పీల్ ఏంటి అని అంటే, విద్యార్థులందరూ కూడా ఒకే రకమైనటువంటి మానసిక స్థాయిలో ఉంటారు. వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అందరివి కూడా ఒకే రకంగా ఉంటాయి. మరి ఏంటండి, మరి కొంతమందికి ఎక్కువ మార్కులు వస్తాయి, కొంతమందికి తక్కువ మార్కులు వస్తాయంటే వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు వేరేగా ఉంటాయి. ఒకడికి ఆటల మీద ఇష్టం, ఒకడికి పాటల మీద ఇష్టం, ఒకడికి బొమ్మల మీద ఇష్టం, ఒకడికి ఇంకో దాని మీద ఇష్టం. ఇలా వారి యొక్క ఇంట్రెస్ట్లు వేరుంటాయి తప్పితే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అనేటువంటివి ప్రతి విద్యార్థికి ఒకటే. ఆల్మోస్ట్ అందరి ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి ఒక రకంగానే ఉంటాయి. సో అందరు విద్యార్థులు ఇది యావరేజ్ పిల్లోడా, మెరిట్ పిల్లోడా, డల్లరా అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకున్నది. అండ్ ఇంకా మోరోవర్ ఏంటంటే, ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్లోకి ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఛాలెంజింగ్గా ఫీల్ అవుతారు. అంటే నేను ఈ ప్రాబ్లం చేయగలుగుతున్నాను, నేను స్కూల్ వైజ్గా నా ర్యాంక్ ఇంత రాగలుగుతుంది, స్టేట్ వైజ్గా నా ర్యాంక్ ఇంత రాగలుగుతుంది అని చెప్పి ఛాలెంజింగ్గా చేసుకొని పిల్లల యొక్క ఎబిలిటీస్ అనేటువంటివి పెరుగుతాయి. సో ఇది ఓన్లీ డల్లర్కా, మెరిట్కా, లేకపోతే ఇంకోటా అనేటువంటి మాట ఇబ్బంది అయినటువంటి విషయం. రైట్, సరే, ఇన్ని ఫౌండేషన్ ప్రోగ్రాములు ఉంటే మా స్కూల్లో, మా అనుబంధ పాఠశాల ఈ అభ్యాస్ అకాడమీనే ఎందుకు తీసుకుంది? వై ఈ అభ్యాస్ అకాడమీ? ఈ అభ్యాస్ అకాడమీ 2011లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నేను మరియు నా బృందం. సో ఇది 14వ అకాడమిక్ ఇయర్. ఈ 14 సంవత్సరాలుగా ఏపీ అండ్ టీజీలో ప్రతి ప్రాంతంలో కూడా మంచి మంచి స్కూల్తో వర్క్ చేయడం జరిగింది. ప్రజెంట్ అకాడమిక్ ఇయర్కి 575+ స్కూల్స్తో 1,75,000 మంది విద్యార్థులతో 8 రకాలైనటువంటి ఫౌండేషన్ ప్రోగ్రాములు జరుగుతూ ఉన్నాయి, 9 రకాలైనటువంటి సర్వీసెస్ వస్తూ ఉన్నాయి, అండ్ 10 రకాలైనటువంటి ఇంటర్నల్ ఒలింపియాడ్స్ అనేటువంటివి ఈ అభ్యాస్ అకాడమీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్గా ఆంధ్ర, తెలంగాణలో ఈ యొక్క అకాడమిక్ టాపర్స్కి అవార్డు ఫంక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా, అంటే 14 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా 100% మెటీరియల్ మార్చడం జరుగుతుంది. ఇది పూర్తిగా అకాడమిక్ ప్రోగ్రామ్. నా గురించి నేను మాట్లాడితే, బీయింగ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, స్కూల్లో వార్డెన్ దగ్గర నుంచి కార్పొరేట్ సెక్టార్లో అకాడమిక్ డీన్గా బయటకు వచ్చినటువంటి అనుభవం, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ ఎడ్యుకేషన్, పూర్తిగా అకాడమిషియన్స్ ప్రోగ్రామ్. ఒక 34-35 మంది బృందంతో జరిగేటువంటి కంప్లీట్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాము ఈ అభ్యాస్ అకాడమీ ఇస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అనుబంధ పాఠశాలలో జరుగుతుంది. త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్కి మైక్రో స్కెడ్యూల్ ఇచ్చి, ఆ మైక్రో స్కెడ్యూల్ ప్రకారంగా మీకు క్వశ్చన్ పేపర్స్ పంపించడం జరుగుతుంది. ఇయర్ బిగినింగ్లో టీచర్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ టీచర్కి ఏదైనా డౌట్ ఉంటే కంటెంట్ టీంతో జూమ్ మీటింగ్స్ ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. ఫిజికల్గా సిఈఓలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిఈఓలు మరియు రీజనల్ మేనేజర్లు వచ్చి విజిట్ చేసి ప్రోగ్రామ్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఇంకా మాట్లాడాలి అని అంటే మెటీరియల్ కానీ, క్వశ్చన్ పేపర్ కరెక్షన్ కానీ, స్టేట్ వైడ్ ర్యాంకింగ్ కానీ అన్నీ హైదరాబాద్ నుంచే జరుగుతాయి. స్కూల్లో పేపర్ తయారవ్వదు, స్కూల్లో ఎవాల్యూషన్ జరగదు, అంతా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి జరిగేటువంటి పకడ్బందీ అయిన ప్రోగ్రాం కాబట్టే ఇన్ని వందల మంది స్కూల్స్, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఇన్ని సంవత్సరాలుగా ఈ అభ్యాస్ అకాడమీని ఆదరించడం జరుగుతుంది. సో ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేటువంటిది విద్యార్థికి మనం రోజు పాలు దాపిస్తాం, మనం బూస్ట్ దాపిస్తాం. సో అంటే ఏంటి, బూస్ట్ అనేటువంటిది వారికి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ని ఏ విధంగా అయితే ఇస్తుందో ఫౌండేషన్ ప్రోగ్రామ్ అలాంటి ఎసెన్షియల్ మినరల్స్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క ఫౌండేషన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను ప్రిపేర్ అయ్యాను, ఈ పోటీ ప్రపంచానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళ యొక్క రెగ్యులర్ అకాడమిక్స్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే, ఈరోజు పిల్లవాడికి ఉన్నటువంటి గొప్ప మైండ్ని పరిపూర్ణంగా ఉపయోగించిన వాళ్ళం అవుతాం. అది వదిలేసామనుకోండి, అకాడమిక్స్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళు వేరే వేరే పనుల మీద, వ్యాపకాల మీదకి వెళ్తారు. సో పూర్తిగా చదివేనా అంటే కాదు. సో ఆట ఉండాలి, పాట ఉండాలి, సమపాళ్లల్లో అన్నీ ఉండాలి. సో కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అకాడమిక్స్ అనేటువంటిది మెయిన్గా ఉండాలి. సో అలా స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా
అనుబంధ పాఠశాలలు ఉపయోగించుకోవాలని, మరియు పేరెంట్స్ అనేటువంటి వారు గుర్రాన్ని గాడిదని ఒకే దగ్గర కట్టేయద్దు. మార్కెట్లో చాలా రకాల ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ ఈ విధంగా అకాడమిషన్ ప్రోగ్రాము, ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి ప్రోగ్రాము ప్రతి సంవత్సరం మార్చేది, అన్నిటికంటే ముందు విద్యార్థి యొక్క మానసిక స్థాయికి అనుగుణమైనటువంటి ప్రోగ్రాము ఈ అభ్యాస అకాడమీ ప్రోగ్రామ్ అని గమనించాలి. జై హింద్.